శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు జనవరి 10 నుండి 12 లోపు మిమ్మల్ని మోసం చేసిన వారు మీ జీవితంలోకి రాబోతున్నారు. భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో చూడండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ 3 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 3 రోజుల్లో ఈ రాశి వారికి ఎలా రాబోతున్నారో, మిమ్మల్ని మోసం చేసేవారు మీ దగ్గరికి ఎలా రాబోతున్నారు అనే విషయాన్ని పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు వీడియో అర్థమవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే, ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి, అధిక స్వయం విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియచేస్తూ ఉంటారు. స్వయం విషయాలలో ఇతరుల జోక్యంని అంగీకరించరు. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, ఉన్నత వ్యాపారంలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రప్రాసాన మొదలైన విషయాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పనిని చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇటువంటివన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదనే నింద భరించవలసి ఉంటుంది. ఉన్న స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన వీరిలో చాలా వరకు కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాత్రను వాళ్లను సాధించాలని కోరిక ఉన్నవాళ్లు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు. వారిని ఏ విధంగా అందలేము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సొంత వర్గం వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది. మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అంటే వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని వీరు చాలా భావిస్తూ ఉంటారు. ఈ రాశివారు మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శిస్తూ ఉంటారు. ఇది మీరు సహించలేని విషయంగా మారిపోతుంది. దాన ధర్మాలు బాగా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు గొప్ప సహాయాలను కూడా అందుకుంటారు. దానం కొరకు తాపత్రయపడక వృత్తిలో పేరు ప్రతిష్టలు అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ధనం కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా సంతానాన్ని సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి సొంత విచక్షణకే వదిలివేస్తారు. సొంత వారిని రక్షించే ప్రయత్నం చేయరు. ఏ విషయంలో అతిగా కలగజేసుకోరు. వీలైనంత వరకే ఉంటారు. వీరి మాటని ధిక్కరించిన వారిని జీవితంలో శత్రువులుగా భావిస్తారు. బంధువర్గం, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటూ ఉంటాయి. సొంత వాళ్ల స్థాయిని మరిచి కలహించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తుంది. వీరి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలం పాటు దూరమైపోతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. మితిమీరిన సహాయం విపరీతాలకు దారితీస్తుంది. అధికార పదవులకు ఎంపిక అవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు. వీరి మేధస్సు, పుస్తకాల ఉపన్యాసాలు అలాగే ఎందరికో అవకాశాలవుతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ సొంత వారికి మంచి అవకాశం ఉండదు. మంచి కాలేదు. వారసుడిని మీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. ఇకపోతే ఈ రాశి వారికి మీకు జరగబోయే 3 తేదీల్లో చెడు ఎలా జరగబోతుందో, ఎవరి ద్వారా వస్తుందో, ఎలా జాగ్రత్త పడాలో, ఎలాంటి వ్యక్తిత్వం కలవారైతే మిమ్మల్ని అవసరాలకు వాడుకొని పని అయిపోయిన తర్వాత మీరు వేస్ట్ అని దేనికి పనికిరారని ఈ రాశి వారిని ఎవరైతే మోసం చేసేవారు, ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా ప్రచారం చేశారో అలాగే టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు క్షమించమని వస్తారు. అటువంటి విధంగా అడగబోతున్నారు. అయితే తప్పుగా మాట్లాడడానికి మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని క్షమాపణ కోరతారు. నోరు మూసుకొని ఉండేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెబుతారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే
దగ్గర పడిందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఇక మీదట అనుకూలంగా మారబోతుంది. రాబోయే ఈ దినాల్లో అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నా, ఎంత కష్టపడినా ఇంతవరకు రానటువంటి ఆ శుభవార్త అనేది మీకు అందబోతుంది. అన్ని విషయాల్లోనూ కాస్త ఆచితూచి అప్రమత్తంగా ఉంటే మాత్రం సక్సెస్ని మీరు పొందుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్న విషయాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీదట మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చక్కబెట్టుకోవాలి. లేదంటే అనుకూలమైన ఫలితాలు ప్రతికూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.